వెల్కమ్ టు మై ఛానల్ సెషన్ వ్లాగ్స్. సో నైట్ టైంలో ఆటోలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ బేసికల్లీ అది నైట్ కాదు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:30, 4 అలా అవుతుంది. సో తమిళ చూసే ఉంటారు కదా, సో అర్థమై ఉంటుంది. భద్రాచలం ట్రిప్ వెళ్తున్నాము. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. అండ్ మా అక్క ఇండియాకి వచ్చిన తర్వాత మేము వెళ్ళిన ట్రిప్ ఇది ఒక్కటే మోస్ట్లీ. అండ్ ఇంకా తిరిగాము చాలానే, 1 month మొత్తం హైదరాబాద్లోనే తిరిగాము. బట్ ఇంకా హైదరాబాద్లో ఉన్నాం, బయటికి వెళ్ళలేదు. సో ఈ ట్రిప్ వెళ్తున్నాము. అండ్ ఇంకా పాపికొండలది బోట్ ట్రిప్ అదంతా కూడా చూడొచ్చు. అండ్ ఇంకా మేము బస్సులో వెళ్తున్నాము. సో సీ ఇన్ ద మార్నింగ్. ఇంకా నైట్ అంతా కష్టంగా అటు ఇటు అని చెప్పేసి పడుకొని ఇంకా మార్నింగ్ అయితే అయింది. ఇంకో 1 hourలో అలా దిగుతాము. దిగిన తర్వాత ఈవినింగ్ వరకు మా కాల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్దాము. సో చలో ఇంకా మంచిగా రెస్ట్ అయితే తీసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈవినింగ్ 4:35 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి టెంపుల్కి అయితే వెళ్ళాము మేము. అండ్ చూసేసేయండి వచ్చింది ఈ టెంపుల్. అండ్ ఇంకా బాగుంది కదా. అండ్ ఇంకా మొత్తం బ్యారిగేట్స్ అంతంతా పెట్టారు. చాలా రష్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా సెటప్ చేశారు, కానీ ఇప్పుడు లేదు రష్. అండ్ ఇంకా మేము అక్కడ గుడి ముందర కొబ్బరికాయ అవన్నీ తీసుకొని ఇంక ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ మేము గుడి లోపలికి మొత్తం ఎంటర్ అవ్వగానే అక్కడ ఫస్ట్గా అనిపించింది గోశాల అనమాట. క్యూట్గా ఉండే అక్కడ అంబలం అన్నీ. అండ్ తర్వాత బేసికలీ తెలిసిందే కదా, టెంపుల్ అన్నప్పుడు మనం ఫోన్స్ అండ్ అవన్నీ అలౌడ్ ఉండదు, ఎలక్ట్రానిక్స్. సో అందుకని అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి మేమైతే ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక మాట్లాడదాం. చల్ల బాయ్. ఎలక్ట్రానిక్స్ అలా ఏం తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ఎక్కడికో ఫోన్ తీసుకెళ్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, జస్ట్ ఎంట్రీ వరకే. మీ అందరికీ అక్కడ ఉన్న వ్యూ చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. అండ్ బేసికల్లీ మేమైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే చాలా డేస్ నుంచి అక్కడ ఈవినింగ్ టైంలో అసలు టెంపులే తెరవట్లేదట, మొత్తంకి అసలు తెరవట్లేదు. చాలామంది కొన్ని గంటల సేపు ఉండి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అక్కడ చాలామంది చెప్పారు మాకు. బట్ బేసికల్లీ లైక్ ఆ రోజే 10 minutes ముందు, కరెక్ట్ మేము వచ్చి 10 minutes ముందే తెరిచారు. అమ్మయ్య అనుకున్నాం, అసలు రష్ే లేకుండే. బేసికల్లీ మేము ఏమంటారు వీక్ డేస్లో హాలిడేస్లో వెళ్ళలేదు కాబట్టి, సో అది పెద్ద సీజన్ కూడా కాదు కాబట్టి ఎవరు లేకుండా 20 to 30 people అలా ఉండే. సో అందుకని మంచిగా కూడా దర్శనం జరిగింది. అండ్ అక్కడ నుంచి వ్యూ ఇవ్వండి, సిటీ సెంటర్లో టెంపుల్ ఉండడం వల్ల అసలు ఎంత అంటే ఎంత బాగుంది. అండ్ గుట్ట పైన లాగా పైకి ఉండడం వల్ల కూడా సిటీ వ్యూ అంతా కూడా కెమెరాలో అంత కనిపించట్లేదు. బట్ మన ఐస్కి అయితే, మా ఐస్కి అక్కడ ఉన్నప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందో. అఫ్కోర్స్ కెమెరాకి మన ఐస్ ఉన్నంత ఎలాగో కనిపించదు కదా. సో అలానే. అండ్ ఇంకా దర్శనం దగ్గరికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. లైక్ లోపల భజన అయింది అనమాట. 1 to 2 hours మేము లోపలనే ఉండే. మొత్తం ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ ఇవి లేవు కాబట్టి మొత్తం దేవుడి దగ్గర ఎంత బాగా అనిపించాలి. లైక్ బేసికలీ మమ్మీ డాడీ వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండు కదా అనే ఫీల్ వచ్చింది మాకైతే. ఇంకా అలా చాలా మంచిగా మా దర్శనం అయితే అయిపోయి ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా కొంచెం షాపింగ్ అండ్ మళ్ళీ ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా షాప్స్ చూసి ఇంకొక షాప్ దగ్గర ఆగి మా అక్క కొన్ని వస్తువులు అవి దేవుడి విగ్రహాలు అది ఇది అని తీసుకుంది. అండ్ మా మమ్మీ కోసం అని చెప్పేసి గాజులు అలా ఇలా తీసుకొని ఇంకా చూస్తూ ఉన్నాం వేరేవి. అండ్ తర్వాత ఇంకా ప్రసాదం తీసుకోవాలి కదా. సో టెంపుల్ అన్నప్పుడే ప్రసాదం ఇంపార్టెంట్ కదా, అందుకని ప్రసాదం దగ్గరికి వచ్చాము. అండ్ నా ఫేవరెట్ పులిహోర ఉంది అని అనుకున్నాను. నేను చాలా ఆశతో వెళ్ళాను, బట్ అక్కడ పులిహోర తప్ప అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా లడ్డు తీసుకుని ఇంకా మా అక్క వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి అనేసరికి నేను అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటివరకు మా అక్క వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ టెంపుల్ పక్కకే గంగా ఉంటుందన్నమాట. సో బట్ మేము మిస్ అయ్యాం, నైట్ టైంలో వచ్చాము కాబట్టి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి మేము ఇంకా గంగ దగ్గరికి వెళ్తాము. సో ఇప్పుడు చలో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ మేము గంగ దగ్గరికి వెళ్ళాము. అండ్ చీకట్లో ఉండడం వల్ల ఏం కనిపించలేదు. అండ్ ఇంకా దాని నెక్స్ట్ డే మేము పాపికొండల ట్రిప్ వెళ్ళాము. సో సీ యూ దేర్ ది నెక్స్ట్ డే. వెల్కమ్ టు డే 2. ఇంకా పాపికొండలు వెళ్తున్నాము. అండ్ తను వచ్చేసి టింపు అండ్ మా అక్క అండ్ నేను అండ్ స్వాతి అక్క అండ్ జెస్సీ అక్క, వీళ్ళందరూ వచ్చేసి మా అక్క ఫ్రెండ్స్. ఇంకా షేర్ ఆటోలో ఎందుకున్నారు అనుకుంటే చెప్పాను కదా, పాపికొండలు అనేది ఒక డే ట్రిప్ అనమాట, ప్యాకేజ్ లాగా. సో వాళ్ళే మనల్ని టెంపుల్ దగ్గర నుంచి షేర్ ఆటోలో తీసుకొని వెళ్ళి తర్వాత బోట్ దగ్గర డ్రాప్ చేసి బోట్ది డే మొత్తం అయిన తర్వాత మళ్ళీ మనల్ని ఇదే ఆటోలో తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్ దగ్గర, ఫర్ సపోజ్ మీరు వెళ్ళాలి అనుకుంటే టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి వస్తే అక్కడ మొత్తం చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ షాప్స్ దగ్గర మనం కంపెనీస్ లాగా షాప్స్ లాగా ఉంటాయి. ఆ షాప్స్ దగ్గర డేది మొత్తం మాట్లాడేసుకొని అక్కడ పే చేస్తే మనకి స్లిప్ లాంటిది ఇస్తారనమాట.
సో ఇందులోనే రాసుంటాయి ఎక్కడ ఏమేమి తీసుకెళ్తారు, బోట్లో ఏమేమి అని. అండ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ఆ బోట్లోనే కవర్ అయిపోతాయి మనకి. అక్కడనే బోట్ దగ్గర కవర్ అవుతాయి. సో మేమైతే ఇంకా అలా ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాము అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చల్ల 1 hour later. పాపం అసలు మా వాళ్ళని చూడండి, అసలు అలసిపోయారు. డే మొత్తం అయిపోయిందేమో అన్న ఫేసెస్, బట్ డే అంతా అయిపోలేదు. ఎందుకు అలా ఉన్నారు అంటే ఈ షేర్ ఆటోలో చాలామంది ఎక్కేసరికి అండ్ మళ్ళీ ప్లస్ ఆ రోడ్లు అసలు చాలా అంటే చాలా 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 ఘోరంగా ఉన్నాయి. అందుకని అలా ఉన్నాయి మా ఫేసెస్. అండ్ ఇంకా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే టైం వచ్చింది. ఎందుకు అంటే ఇంకా దగ్గర దాకా వచ్చేసామన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా వాటర్, అదే వాటర్ బోట్ అది కాదని ఇంకా పోవాలి మనము ఒక 10 minutes తర్వాత. ఇంకా ఇప్పుడైతే అక్కడ దాకా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడంతా పార్కింగ్ అనమాట. సో మొత్తం ఆటోస్ ఇక్కడే పార్క్ చేస్తారు. అండ్ మనకు కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ బోట్స్ కనిపిస్తాయి. అండ్ బేసికల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ ఆటోలో వచ్చామో అదే ఆటోలో మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మొత్తానికి సిగ్నల్ లైక్ ఫోన్ డెడ్. ఇంకా మొత్తం ఫోన్లో అసలు మీరు ఫొటోస్, వీడియోస్ తప్ప ఇంకా మిగతాకి ఏం యూజ్ ఉండదు ఫోన్స్ అక్కడ. సో అందుకని ఫోన్పే, గూగుల్ పేస్ నమ్ముకొని మాలాగా చెప్తాను నేను స్టోరీ తర్వాత. సో అలా మాలాగా అయితే అసలు వెళ్ళకండి. మేము మొత్తం ఫోన్పేస్, గూగుల్ పేస్ అని చెప్పేసి కొంచెం క్యాషే తీసుకొని వెళ్ళాము. తర్వాత ఏంటి తిప్పలు పడ్డామనేది తెలుస్తుంది మీకే. సో అలా అయితే మేము వెళ్ళాము. అండ్ ఆటోస్ మీరు వెళ్ళిన ఆటోస్ అయితే మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ దానిలో రిటర్న్ వస్తాం కాబట్టి. అండ్ ఇంకా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు టెంపుల్ దగ్గర ముందుడే ఎవరు లేరు కదా దర్శనం దగ్గరికి అని చెప్పేసి మేము మంచిగా ఎవరు ఎక్కువ ఉండరు అనుకున్నాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఏంట్రా బాబు ఇంతమంది, అన్ని బోట్స్ ఉన్నాయి, ఓకే బాగా అనిపించింది అని, చాలా వాటర్ ఉన్నాయి, కొండలు బాగా అనుకున్నాం. బట్ ఇంతమంది చూసాక అసలు ఎవర్రా మీరు అంతా అన్న కొటేషన్ వచ్చింది నాకైతే. ఇంకా మా వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఏంటంటే చెప్పాను కదా సర్టెన్ అమౌంట్ తెచ్చుకున్నామని, ఆ అమౌంట్ని ఇప్పుడు అక్కడ క్యాషే మొత్తం క్యాష్లోనే పే చేయాలన్నమాట. సో అక్కడ మనం ఫస్ట్ వెళ్ళి ఒక దగ్గర మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క మనకంటూ ఒక బోట్ ఇవ్వరు, కానీ అందరికీ ఒక్కొక్క బోట్ అలాట్ చేస్తారు. సో మన బోట్ ఏంటనేది అక్కడ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మనకి చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇక్కడే అని. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ కానిచ్చేయాలి, ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతున్నప్పటికీ లేట్ అయిపోయింది. 10 అవుతుంది కావచ్చు. ఇంకా 10కి మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో అప్పుడు ఉప్మా అండ్ ఇడ్లీ పెట్టారనమాట. ఇడ్లీ. సో మేము బ్రేక్ఫాస్ట్ అక్కడక్క చేసేసి ఇంకా బోట్ ఎక్కేస్తున్నాము. సో బోట్ ఎక్కేసి ఇంకా బోట్ అదంతా చూద్దాం పదండి. ఇంకా మేము బోట్ ఎక్కేసి మంచిగా బుద్ధిమంతులాగాక లైఫ్ గార్డ్ అదంతా వేసుకున్నాం అన్నమాట. ఎందుకు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తెలిసిందే కదా బోట్స్కి. సో అలా అని చెప్పేసి ఇంకా అక్కడ ఎవరెవరు వస్తారు ఇంకొంచెం సేపు అని వెయిట్ చేసి, మోస్ట్లీ బోట్ అయితే అసలు చాలా, మేము ఎక్కేసరికి చాలా నిండిపోయింది. ఇంకా బోట్ ట్రిప్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. సింపుల్ పాపీ హిల్స్, పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులందరికీ కూడా కొద్దిగా స్వాగతం, సుస్వాగత, శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క మయూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అలాగే అసలు అప్పుడు అక్కడ మాత్రం ఎంత అంటే ఎంత బాగుండే ఆ వాటర్, ఆ మొత్తం ఎటు చూసినా మొత్తం ఆ ఫోన్, చెప్పాను కదా ఫోన్స్ ఎట్లాగో ఆఫ్ అయిపోతాయి, లైక్ అసలు సిగ్నల్ ఎప్పుడో పోద్ది మనకి. సో మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంకా అంటే కెమెరాస్ అంతే అవైలబుల్ ఉంటాయి. సో మొత్తం చుట్టూరుగా మొత్తం మౌంటైన్స్ తోటి గ్రీనరీ, వాటర్ ఎంత బాగుంటుందో చూడండి. లైక్ చూడండి అసలు ఎంత అంటే ఎంత బాగుందో. అండ్ ఇంకా వేరే బోట్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా మంది డ్యాన్స్ చేశారు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్, ఇంకా చాలా మంచిగా కూడా అనిపించింది. బట్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏమనిపించింది నాకు అంటే, మనము విండ్కి ఆపోజిట్ వెళ్తాం కాబట్టి అసలు ఎంత ఉబ్బరిస్తుంది అంటే, ఈ సమ్మర్లో ఇంకా దోలు తీరిపోద్ది మోస్ట్లీ. మేము వెళ్ళిందే కొంచెం ఆ వింటర్ ఎండ్ టైంలోనే. సో అప్పుడే మాకు ఇంకా అసలు ఎలా అంటే ఇంకా వీ కాంట్ అన్న, లైక్ అసలు మేము భరించలేకపోయాం. నా వల్ల అయితే అసలు కాలేదు. మేము వేసుకున్న ఎథ్నిక్ వేర్కి అస్సలు కాలే. ఇంకా తర్వాత ఇంక ఇక్కడ అయ్యేలా లేదు అని చెప్పేసి మేము అందరం కలిసి కింద ఇంకో గ్రౌండ్ ఫ్లోర్, బోట్లోనే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఫొటోస్ తెలిసిందే కదా అమ్మాయిలు అంటే ఎన్ని ఫొటోస్ దిగుతాం. మేము ఫొటోస్ దిగి
మా అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అంత దిగామన్నమాట. సో దిగి ఇంకా లాస్ట్కి ఇంకా ఫోన్తో అయ్యలేదని చెప్పేసి ఇంకా సినారియోస్ అవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు ఒక బోట్ వస్తుంది చూడండి, అసలు ఎంతో మంచిగా అనిపించిందో నాకు ఈ బోట్ చూసి. అది చూడండి ఎంత క్యూట్గా పోతుందో, అది చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ రియల్గా ఇంకా బాగుండే, సో అందుకని మంచిగా కూడా అనిపించింది. అలా మేము బోట్ని ఎంజాయ్ చేస్తూ ఒక 1 hour 2 hours అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక్క శివుని టెంపుల్ వస్తుంది అనమాట. ఒక విలేజ్ వస్తుంది బేసికలీ. ఆ విలేజ్లో శివుడి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు దర్శించుకొని ఇంకా బోట్లోనే లంచ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడ దాకా వెళ్దాం పదండి. ఇంకా ఆ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇంకా దిగేసి మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ బొంగు చికెన్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పేసి 150 రూపీస్ అని రాశారు. మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు చికెన్ ఎందుకు, నాన్ వెజ్ ఎందుకు అని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళాము. అండ్ ఆ ఊరు ఎలా ఉంది అంటే అసలు మొత్తం పల్లెటూరు. అప్పుడు ఎలా ఉంటుంది ఆ వైబ్స్, సేమ్ మొత్తం అదే వైబ్స్ అన్నమాట. ఎంత అంటే ఎంత బాగుందో, లైక్ చాలా మంచిగా ఉంది చెప్పాలంటే. లైక్ బేసికలీ మన ఉన్న ఇప్పుడు ఊర్లో ఎలా అంటే కొంచెం డెవలప్ అవుతున్నాయి కాబట్టి మొత్తం బిల్డింగ్స్లా అవుతున్నాయి ఊర్లలో కూడా. బట్ ఈ ఊరు ఎలా ఉందంటే అక్కడ మొత్తం లైక్ వుడ్ క్రాఫ్ట్స్ చేయడము, అలా అక్కడున్న లీవింగ్ తోటే వాళ్ళు లీవింగ్ చేయడం వల్ల మంచిగా అనిపించింది నాకైతే. లైక్ బేసిక్ పల్లెటూరు లాగా వైబ్స్ అనిపించింది. అండ్ ఇక్కడ మినీ వాటర్ ఫాల్ ఉండే టెంపుల్ దగ్గర, అక్కడనే అందరూ లెగ్స్ వాష్ ఇదే చేసుకున్నారు. సో అలానే మా అక్క నేను కూడా చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి కూడా వెళ్తాము. అండ్ టెంపుల్ లోపలికి తెలిసిందే కదా, సో ఫోన్ అలా ఉండదు బేసికల్లీ. సో అందుకని ఫోన్స్ అలా ఏమో తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేస్తాము చల్ల. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము మేము. అండ్ అప్పటికి మా డింపు పాప డల్గా కూర్చుంది. ఎందుకు అంటే తనకి అప్పటి నుంచి హెల్త్ బాగాలేకుండా ఆ రోజు అస్సలు. బట్ మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు ఎందుకో మా అక్క అడగగానే ఐస్ క్రీమ్ ఇచ్చింది. ఎందుకో అనుకున్న తర్వాత తెలిసింది ఐస్ క్రీమ్ అస్సలు బాగాలేదని. ఇంకా నేను కూడా 2-3 bites తిని అసలు బాగాలేదు, నిజంగానే చాలా బాగాలేదన్నమాట. అందుకు ఇంకా పడేసాను నేను కూడా. అండ్ మాకు బోట్ దగ్గర ముందే చెప్పారు 20 minutesలో రావాలి అని చెప్పేసి. అందుకే మేము తొందర ఫొటోస్ అవన్నీ దిగి ఇంకా బోట్ దగ్గరికి వెళ్ళి లంచ్ అదంతా చేసేసాము. మంచిగా డిఫరెంట్ టైప్ వెరైటీస్ అక్కడ ఉన్న అవైలబుల్ వెరైటీస్ తోటి మంచిగానే అనిపించింది నాకైతే. అండ్ చూసేయండి పాపికొండలు. అండ్ ఇవే అన్నమాట పాపికొండలు. ఇంతసేపు అక్కడ ఫస్ట్లో కొండలు కనిపించండి, పాపికొండలు కాదట. మేము కూడా ఫస్ట్ పాపికొండలు అని అనుకున్నాం, బట్ కాదట. అండ్ తర్వాత మన పక్కకి వెళ్ళి బోట్స్ అవన్నీ ఎన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకున్నాను అయితే. అండ్ అక్కడ వీళ్ళు ఎవరు దిగుతున్నారు, ఇక్కడ ఎందుకు ఆగాము అంటే అక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుంది అనమాట. సో స్టే చేసే వాళ్ళు దిగిపోతారు. అండ్ 1 day ప్యాకేజ్ వాళ్ళందరం మేము అందరం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ అంతా ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసేసేయండి. బోట్ క్యూట్గా ఉంది కదా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కపుల్ డ్యాన్స్ చేపిస్తారు. సో చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ వీళ్ళంతా డ్యాన్స్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిల డ్యాన్స్ అనమాట. సో అమ్మాయిల డ్యాన్స్ అనగానే అక్కడ మా గ్యాంగ్లో కూడా చాలాసేపు అయినా పిలిచిన తర్వాత ఇంకా ఎవరో ఒకరు పోకపోతే మరీ బాగోదు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను అనమాట. సో ఏదో నాకు వచ్చిన డ్యాన్స్ నేను చేశాను, చూసేయండి. ఇంకా అలా ప్రోగ్రామ్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్లో ఈయన డ్యాన్స్ చేశారన్నమాట. ఇంకా అసలు వెళ్ళిన 30 kilometers చాలా కష్టంగా అనిపించింది, కానీ వచ్చేటప్పుడు అసలు ఎలా అంత తొందరగా ఈ ప్రోగ్రామ్స్తో అందరూ నవ్వుతూ మంచిగా ప్రోగ్రామ్స్ వల్ల చాలా ఎంగేజింగ్గా అనిపించి మంచిగా కూడా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడే ఎండుకు కూడా వచ్చేసిందా అని అనుకున్నాను, బట్ ఇంకా బోట్ దిగే టైం అయింది. ఇంకా దిగి ఇప్పుడు మేమైతే స్నాక్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా చలో స్నాక్స్ దగ్గరికి. అండ్ ఇంకా స్నాక్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ స్వీట్ కార్న్ అయితే ఉండొద్దు దేవుడు అనుకున్నాను, ఎందుకంటే నాకు స్వీట్ కార్న్ అస్సలు
అస్సలు నచ్చది. అండ్ అక్కడ ఏదో పుట్నాలది సంథింగ్ ఏదో పెట్టారు అని చెప్పేసి ఎవరో అన్నారు. అదేంటో నాకు క్లారిటీగా అర్థం కాలేదు. బట్ ఏదో కొంచెం తినేసాను నేనైతే. ఇంకా తినేసి ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోరీ అప్పుడు మనీ గురించి అని ఫస్ట్లో ఏంటి అంటే, మేము మా దగ్గర అక్కడ ఇచ్చే క్యాష్ తీసుకెళ్ళి మిగతా అంతా ఫోన్పే గూగుల్ పే అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు సిగ్నల్ ఉండదు అని. అప్పటికి ఎందుకు సిగ్నల్ ఉండదని తెలుసు కానీ ఎందుకు ఫోన్పే గూగుల్ పే అని ఎందుకు అంత ఆధారపడ్డామో నాకు కూడా తెలియదు. బట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వాటర్ దూపవుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక ఒక 10 రూపీసే ఉండే. 10 రూపీస్ వాటర్ బాటిల్ అడిగితే అసలు 10 రూపీస్ లేదని చెప్పేసి ఇంకా అక్కడున్న షాప్ అంటే మా పాపం ఈ పిల్లలు అని చెప్పేసి మాకు 20 రూపీస్ వాటర్ బాటిల్ 10 రూపీస్కే ఇచ్చింది. దాన్ని మేము ఎంత షేర్ చేసుకొని తాగామో మాకు తెలుసు ఆ రోజు. లైక్ ఆ వాటర్ విలువ ఆ రోజు తెలిసింది అనిపించింది నాకైతే. ఇంత కష్టంగా అనిపించిందో. ఇంకా అలా మంచిగా ఆ చిన్న వాటర్ బాటిల్ని షేర్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇప్పుడు ఏ ఆటోలో వచ్చామో అదే ఆటోలో మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. అండ్ మేము ఇంకా ఆటోలో వెనకాల కూర్చున్నాము. ఆ సీనరీస్ అంతా మంచిగా కనిపిస్తుందని. బట్ అప్పుడు అక్కడ ఏదో సీన్ ఏం చూసేయండి. అది అయిపోద్దా ఇలాంటివి కూడా ఉన్నాయా? నిజంగా ఓపెన్ అవుతా ఇగో పట్టుకో. అండ్ ఇదేంటి అంటే అక్కడ మిడిల్ వెళ్ళేటప్పుడు ఈ వైట్ కలర్ గార్డెన్ లాగా మంచిగా అనిపించింది. దీనికోసం మేము ఆటోని అంకుల్ వామిటింగ్ వస్తుంది అంకుల్ అని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి మరి దిగి మరీ అక్కడ ఫొటోస్ చాలా వరకు దిగాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎందుకు అంటే మాకు చాలా లేట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ప్లస్ మేము మళ్ళీ హైదరాబాద్కి రావాలి కాబట్టి. అండ్ ఇంకా అప్పుడు మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసాము. అండ్ ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మా బస్సెస్ అవంతా వెతుక్కొని అండ్ ఇంకా మా ఎమోషనల్ ఈ డ్రామా సెంటిమెంట్ మా అక్క వాళ్ళది ఓవర్ యాక్షన్ సెంటిమెంట్ ఉంది. ఆ రోజు అయితే అసలు తట్టుకోలేకపోయాను. బస్ స్టాండ్లో అందరూ మమ్మల్ని చూసారు కావచ్చు అనిపించింది నాకైతే. ఇంకా అలా సెంటిమెంటల్ సెండ్ ఆఫ్ అంతా ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా బస్ అంతా వెతుక్కున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఒక జెన్యూన్ అనమాట. ఇంకా ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తర్వాత ఎప్పుడు కలుస్తారో తెలియదు వాళ్ళకు కూడా. అందుకని ఇంకా జెన్యూన్గా సెండ్ ఆఫ్ ఇచ్చి చాలాసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా అప్పుడు మా క్యూటీ డింపు ఇప్పుడు ఒక సెండ్ ఆఫ్ ఇస్తుంది చూడండి. చాలా మిస్ చేస్తాను. ప్లీజ్ విజిట్ అగైన్ భద్రాచలం. థ్యాంక్ యూ. బాయ్. మిస్ యూ. బాయ్. ఇంకా వీళ్ళు ఈ క్యూట్ లిటిల్ డ్రామానంతా తట్టుకొని మేము చాలాసేపు ఎంజాయ్ చేసి ఇంకా బస్ అయితే ఎక్కాల్సిన టైం వచ్చింది. అండ్ వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. అండ్ నాకు తెలిసి అయితే ఈ ట్రిప్ అసలు ఎంత బాగుంటే బేసికల్లీ వెళ్ళింది 2 days. బట్ ఎంత అంటే నేను ఇంతవరకు వెళ్ళిన అన్ని ట్రిప్స్ కన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పవచ్చు. నేను వీళ్ళని అసలు చెప్పాలంటే మా కాల్ ఫ్రెండ్స్ని ఫస్ట్ టైం కలుస్తున్నా. బట్ అసలు ఫస్ట్ టైంలా లేకుండే నాకు. అండ్ వాళ్ళ ఇంటికి కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను. మా అక్క నేను ఫస్ట్ టైం వెళ్ళాను. బట్ అయినా కూడా అసలు ఫస్ట్ టైంలా లేకుండే. చాలా అంటే చాలా బాగా అయింది. నాకు కొన్ని డేస్ వరకు గుర్తున్న ట్రిప్ ఇది. అండ్ అలా ఇంకా మేము పాపికొండలది భద్రాచలం ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా అలా హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయాము. అండ్ ఈ వీడియో అయితే ఇలా ఎండ్కి వచ్చేసింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.